డబ్బు సంపాదించాలని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. కాకపోతే డబ్బుతో జర్నీ ఎలా చేయాలనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ఆడుతున్నాం అనుకోండి, చెస్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు తెలిస్తేనే చెస్లో విన్ అవ్వగలుగుతాం. కబడ్డీలో విన్ అవ్వాలంటే కబడ్డీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. కానీ డబ్బుతో జర్నీ చేస్తున్నాం, డబ్బు యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవేవి తెలియకుండానే దానితో జర్నీ చేస్తున్నాం. కాబట్టి చాలామంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రొఫెషన్స్, లాయర్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, రియల్ ఎస్టేటు, బిజినెస్ మ్యాన్స్, వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించిన తర్వాత మళ్ళీ అప్పుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే డబ్బుకు సంబంధించిన స్వభావము, దాని యొక్క ఆలోచనలు, ఆ సైన్స్ అనేది తెలుస్తుంది అనుకోండి, ఎట్టి పరిస్థితులను కూడా అప్పుల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనము ఒక పద్ధతి ప్రకారము డబ్బులు సంపాదిస్తూ తక్కువ వ్యవధిలోనే ధనవంతుడిగా తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినటువంటి పర్సనల్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలతో కలిపి నేను ఒక పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. అది ధనికుల ఆర్థిక పరిజ్ఞానం. ఈ పుస్తకం ఎన్నో రకాల పర్సనల్ ఫైనాన్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులని అందజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు వేసుకునేటువంటి ఎన్నో రకాల క్వశ్చన్స్, ఎందుకంటే డబ్బు గురించి ఎవరిని కూడా మనం క్వశ్చన్ అడగలేం. ఎందుకంటే డబ్బు గురించి క్వశ్చన్స్ అడిగితే లోకువైపోతున్నాం ఈ రోజుల్లో. కాబట్టి అప్పుడే ఉద్యోగం సంపాదించిన వ్యక్తి కావచ్చు, లేదా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, మదిలో మెదిలేటువంటి అనేక రకాల ప్రశ్నలకి సమాధానం ఈ పుస్తకం అందజేస్తుంది. ఈ పుస్తకం మనకు ప్లే స్టోర్లో లాభిశెట్టి మహేష్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఆర్డర్ చేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు తయారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సైన్స్, ఆ సబ్జెక్టు నేర్చుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను.